హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే చాలా యూస్ఫుల్ టిప్ అన్నమాట. సో యూస్ఫుల్ అయ్యే టిప్ ఏంటంటారా? సో టిప్స్ అంటే ఏం కదండి. సో మనకి ప్రెగ్నెన్సీ లేడీస్ ఉన్నారు కదా. సో ఇయర్ లో వచ్చే లాస్ట్ సూర్యగ్రహణం అన్నది సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో ఎందుకు తీసుకోవాలి, అలాంటివన్నీ నేను చెప్పేస్తాను. సో ఈ వీడియో కానీ మీరు చూడండి, స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఏం చెప్తున్నాను ఏంటన్నది. సో అంతకు ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్ని మీ దాకా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అన్నది మనకు తెలిసిందే. మన పూర్వకాలం నుంచి వచ్చే ఈ గ్రహణాల్లో ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలు అన్నవి అంటూ అంటే రెస్ట్ తీసుకోవాలి అని చెప్తారు. సో ఎందుకు ఏంటి అన్నదైతే నేను కొంచెం అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకున్నది మీతో చెప్పేస్తాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. సో ఎందుకు ఏంటి అవన్నీ చెప్పేస్తాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతాయని. చంద్రగ్రహణం కన్నా సూర్యగ్రహణాన్ని హాఫ్ మూన్ అంటారు. సో మనకి తెలిసిందే ఇది. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో సైంటిఫికల్గా అయితే వాళ్ళు చెప్పే ప్రకారం అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాదు. సో కొన్నిట్లకి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి ఏంటి అన్నది అయితే మనం చెప్పేస్తాను. సో పూర్వకాలం నుంచి మనం నమ్మేది ఏంటంటే ఈ గ్రహణం వచ్చేటప్పుడు గర్భిణీ స్త్రీలు అన్నది సో వాళ్ళకి నెగిటివ్నెస్ అన్నవి రాకుండా, సో గ్రహణాలు మారేటప్పుడు చాలా అంటే వెదర్స్ అన్ని మారుతూ ఉంటాయి కదా. సో అలాంటి టైంలో ప్రెగ్నెన్సీ లేడీస్ రెస్ట్ తీసుకోవాలి, బయటికి రాకూడదు అనేసి అంటారు. సో మనకి తెలిసిందే కాబట్టి సో ఈ టైంలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంటుందో సూర్యగ్రహణం అనేది చెప్పేస్తాను. సో సూర్యగ్రహణం అన్నది 7:35 నుంచి 12:30 దాకా ఉన్నది. సో ఆ టైంలో మీరు ప్రెగ్నెన్సీ లేడీస్ అన్నవి అందరూ సో బయటికి రాకుండా, సో కొంచెం మంది ఏంటంటే చాలా పూర్వకాలానికి వెళ్తే మన శాస్త్రీయ ప్రకారం ఏంటంటే సో ఆ గర్భిణీ స్త్రీలు అన్నది మెదలకుండా కదలకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ లో పడుకోవాలి అనేసి అంటారు. సో నేను అందరూ పాటించేది అంటే కొంచెం మంది బిలీవ్ చేయరు. సో అంటే మన వాళ్ళందరూ బిలీవ్ చేస్తారు కాబట్టి సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి చాలా మంచిది అనమాట. సో అన్ని పాటిస్తాం కాబట్టి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, గ్రహణాల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి కాబట్టి మన వాతావరణంలో సో అలాంటి నెగిటివ్నెస్ అన్నది ప్రెగ్నెన్సీ లేడీస్కి రాకుండా సో వాళ్ళకి తట్టుకునే ఓపిక ఉండదు. సో ఆ టైంలో బేబీ ఎదుగుదలలో ఉంటారు కాబట్టి సో సైంటిఫికల్గా అయితే ఇలాంటి వీటికి ప్రాబ్లమ్స్ లేవు అని అంటారు. కానీ మన శాస్త్రీయ ప్రకారంగా చూస్తే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సో కొన్ని పాటిస్తాము ఇలాంటివి. అంటే ప్రెగ్నెన్సీ లేడీస్లో నెగిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర పాజిటివ్నెస్ ఉండదు. సో బేబీ ఎదుగుదలప్పుడు అనేసి ఉండదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో సో ఆ టైంలో ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ అన్నది సో చాలా తక్కువగా ఉంటుంది అండ్ నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆ టైంలో పెద్దవాళ్ళు చెప్పినట్టు మనం పాటిస్తే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే సో ఆ టైంలో మనం లంచ్ డిన్నర్ చేయొచ్చా అంటే కరెక్ట్గా ఎప్పుడు మొదలవుతుందంటే సూర్యగ్రహణం అన్నది సో 3:03 స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ టైం 12:23 ఎండ్ అవుతుంది. సో ఆ టైం లోపలగా మనం ఎప్పుడన్నా టిఫిన్ కానీ వాటర్ కానీ సో లంచ్ కానీ ఎలాంటి డిన్నర్ కానీ చేయొచ్చా అనేసి మీకు డౌట్ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే సో మనం ఫస్ట్ 7:03 స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరైతే ట్రై చేయండి 6:30 కల్లా మీకు ఫుడ్ కంప్లీట్ చేసుకుని వాటర్ అన్ని తాగేసి ఇంకా పడుకోండి. మీకు వాటర్ మిల్క్ ఇలాంటివి అసలు తీసుకోకండి. నైట్ హ్యాపీగా పడుకోండి మార్నింగ్ దాకా.
సో ఇలాంటివి చేయండి. అండ్ ఇంకొకరు చాలామంది పూజలు చేస్తారు. సో ఆ టైంలో అంటే గ్రహణం టైంలో అలాంటి పూజలు మాత్రం మీరు అసలు చేయొద్దు. సో ఇలాంటి పూజలు చేయకూడదు అనమాట. సో పూజలు ఆ టైంలో చెయ్యరు అసలు. అంటే మనం చూస్తే బయట చూస్తే గ్రహణం టైంలో అన్ని గుడులు మూసేస్తారు. సో ఎందుకంటే దానికి నెగిటివ్ ఎనర్జీ అన్నది ఎక్కువగా ఉంటాయి. గ్రహాలు మారేటప్పుడు వాతావరణంలో చాలా చాలా రకాలు మారుతాయి అనమాట. సో మోస్ట్లీ మన ఇండియాలో కనిపించకపోవచ్చు సూర్యగ్రహణం అన్నది. సో మనకి తెలిసింది ఏంటంటే సూర్యగ్రహణం ఎక్కడ వచ్చినా మనకి వరల్డ్ అంతా కాబట్టి సో సో దాట్ ఏం చేయాలంటే ఈ టైంలో ఫుడ్ తీసుకోకూడదు. అండ్ కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ పాటించండి. ప్రెగ్నెన్సీ వీళ్ళు మాత్రం పాటించడం బెటర్. సో చెప్తున్నాను కదా ఫ్రెండ్స్. సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో బిడ్డ తల్లికి మన కడుపులో ఉన్న బిడ్డకి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా రాకుండా మనం ఫుల్గా డ్రెస్సెస్ వేసుకోవాలి. అండ్ అస్సలు బయటికి రాకూడదు. 7 లోపలే అన్ని ఏ పనులున్నా అన్నీ చేసేసుకోండి. అసలు బయటికి రాకుండా చూడండి. అండ్ కొంచెం ఉంటే అసలు పడుకునే ఉండండి. ఇలా అటు ఇటు కూడా తిరగకూడదంట. సో నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఫుడ్స్లో అన్నిటిలో గరిక అంటారు కదా, గడ్డి, ఆ గడ్డి లేకపోతే తులసాకులు అనేది వేసుకోండి. సో ఆ టైంలో ఏంటంటే ఫుడ్ మీద కూడా పడుతుంది సూర్యగ్రహణాలు. సో దానివల్ల పాయిజన్ అయిపోతుంది ఏదో సంథింగ్ అంటారు. సో అన్ని మీకు తెలిసే ఉంటే ఓకే, తెలియకపోతే ఇవి కూడా పాటించండి. సో అవన్నీ వేస్తే సో మీరు మళ్ళీ తినొచ్చు అనమాట తీసేసుకొని. సో ఆ టైంలో అయితే మన శాస్త్రీయ ప్రకారం చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం మంది బిలీవ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో అన్నది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏంటంటే మళ్ళీ గ్రహణం పట్టేటప్పుడు స్నానం చేస్తారు కాబట్టి ఎలాగో గ్రహణం విడిచాక కూడా స్నానం చేయాలి అనేసి అంటారు. సో అది ఏంటంటే ఇప్పుడు మనకి 12:23కి ఎండ్ అవుతుంది కాబట్టి సో ఆ టైంలో చేయాలా అక్క స్నానం అనేసి మీకు డౌట్ ఉంటుంది కొంచెం మందికి. అలాంటిది ఏం లేదు. హ్యాపీగా మీరు పడుకుని మార్నింగ్ లేవగానే స్నానం అనేది ఫస్ట్ చేయండి. సో అప్పుడు మీ డైలీ రొటీన్ లైక్ మీ డైలీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ తీసుకోవచ్చు. సో ఇదైతే పాటించండి. అండ్ డెఫినెట్గా పాటించండి. ఇది మనకి మన హెల్త్కి మన బేబీకి చాలా మంచిదనమాట. ఇలాంటి అంటే సైంటిఫికల్గా మీరు నమ్మకపోవచ్చు. సో సైంటిఫికల్గా అన్ని ఎక్కడ సెర్చ్ చేసినా మనకి వెబ్సైట్లో దేంట్లో అన్నా సెర్చ్ చేసినా అసలు దీనివల్ల ఏంటి కనిపెట్టలేకపోయారు. సో దట్ మన శాస్త్రీయ ప్రకారం మనమైతే వెళ్దాము. సో దట్ ఈ వీడియో నచ్చుతుంటే మీకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఇది మాత్రం పాటించండి ప్లీజ్ ఫ్రెండ్స్. గ్రహణం వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను డేట్ 14th December 7:03 స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అన్నది 12:23 ఎండ్ అవుతుంది. అప్పుడు దాకా చాలా ప్రిపరేషన్స్ తీసుకోండి, జాగ్రత్తలు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ గ్రహణం అన్నది. సో దట్ థ్యాంక్ యూ సో మచ్.